హాయ్ హలో నమస్తే దోస్తులు, ఎట్లున్నారు? అందరు మంచిగా ఉన్నారా? నేనైతే మస్తున్నా. హాయ్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ వరంగలమ్ము. ఎట్లున్నారు? అందరు మంచిగా ఉన్నారా? నేనైతే మస్తున్నా. ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్? ఏంటి చూడండి మీకోసం అయితే ఒక టెంపుల్ని తీసుకొచ్చేసా మంచి ఫుల్ వీడియోతోని. డైలీ కొంచెం కొంచెం అప్పుడప్పుడు షార్ట్స్ చేస్తూ వచ్చాను కదా, మీకు అంటే అర్థమైందో లేదో ఆ టెంపుల్ గురించి. సో అందుకోసమే మళ్ళీ ఒకసారి చూపిద్దామని అయితే టెంపుల్ని అయితే వీడియో తీసా. ఫుల్ వీడియో చూడండి. ఎంతో కష్టపడి తీసిన ఫ్రెండ్స్ ఆ వీడియో అయితే. నాకు అసలు ఎడిటింగ్ సరిగ్గా రాదు, ఏదో నాకు తోచిన కాడికి ఎలాగో తీసి ఎలాగో అలాగో పెట్టాను. వీడియో మాత్రం నచ్చితే చూసిపోకుండా ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇవ్వండి, అలాగే ఒక కామెంట్ పెట్టండి. ఎందుకంటే మీరు కామెంట్ పెట్టడం వల్ల నేను ఇంకా వీడియోస్ తీయాలా వద్దా, లేదంటే ఎలా వచ్చింది అన్నది నాకు కూడా తెలుస్తుంది కదా. సో అందుకోసమే ఒక చిన్న వీడియో అయితే పెట్టినా, దీన్ని చూసి లైక్ ఇవ్వండి, అలాగే షేర్ చేయండి, నచ్చితే కామెంట్ పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ టెంపుల్ అయితే మా ఇంటి దగ్గరలోనే ఉంటుంది ఫ్రెండ్స్. టెంపుల్ గురించి అయితే నాకు తెలిసిన వరకు అయితే చెప్తాను ఫ్రెండ్స్. నాకు తెలిసినంత వరకు అయితే చెప్తా వినండి. ఈ టెంపుల్ గురించి నేను తెలుసుకుంది ఏంటంటే, ఇక్కడ మాత్రం అమ్మవారి మహిమ చాలా ఉంటుంది ఫ్రెండ్స్. ముందు శివయ్య ఉంటాడు, అంటే ఎల్లమ్మ తల్లి ఉన్న ప్రతి చోట ఖచ్చితంగా శివయ్య ఉంటాడు. ఎందుకంటే ఎల్లమ్మ తల్లి కానీ, పోచమ్మ కానీ, బద్ది పోచమ్మ కానీ, ఇలాంటి దేవతలు ఆడదేవతలు అన్నీ ఏమున్నాయో అవన్నీ శివయ్య యొక్క కూతుళ్ళు అన్నమాట. అందుకోసమే శివయ్య అయితే అక్కడ ఉంటాడు తండ్రి స్థానంలో. ఈ పుట్ట గురించి అయితే నాకు తెలిసిన విషయం ఏంటంటే, చాలా మహిమగల పుట్ట అండి. చూడండి, మీకు చూస్తూనే తెలుస్తుంది కదా ఎంత పెద్దగా ఉందో. సపరేట్గా అయితే పెట్టారు. ఈ పుట్టలో ఏంటంటే అమ్మవారు వస్తూ వెళ్తూ ఉంటారని చెప్పి చాలామంది ఇక్కడ అభిప్రాయం కాదండి, రియల్గా చూసిన వాళ్ళు కూడా ఉన్నారు. తల్లి అయితే రావడానికి అయితే అక్కడ చిన్న కింద సందులు మార్గాలు అయితే ఉంచుతారండి. ఎందుకంటే ఎప్పుడంటే అప్పుడు తల్లి వస్తుంది వెళ్తుంది, అందులో పుట్టలో ఉంటుంది. కానీ ఎవరిని ఏమో అనరు, ఎవరికంట కూడా ఎక్కువ పడరు. తను ఎప్పుడు వస్తుందో ఎప్పుడు వెళ్తారో కూడా ఎవరికి తెలీదు. ఇంకోటి ఏంటి అంటే, ఈవినింగ్ 6:30, 7 అయిందంటే మాత్రం ఇక్కడ టెంపుల్కి రావాలంటే చాలామంది భయపడతారు. చుట్టుపక్కలంతా ఖాళీ ప్లేసే ఉంటుంది ఎక్కువగా, చాలామంది భయపడుతూ ఉంటారు. చూసారు కదా పుట్ట అయితే ఎంత పెద్దగా ఉందో. అమ్మవారు ఉంటుంది, అమ్మవారి యొక్క పిల్లలు కూడా ఉంటారు అని అంటారు చాలామంది. అంటే ఉంటాయి, ఇంకా చిన్న చిన్న పాములు కూడా ఉంటాయి. చూస్తున్నారు కదా, ఇక్కడ సందులలో మన ఇట్లా చుట్టూ తిరిగే దగ్గర సందులు ఉంటాయి గ్యాప్లు, ఎందుకంటే అమ్మ రావడానికి కోసం అని పెట్టారు అట్లా. చూడండి ఫ్రెండ్స్, ఈ టెంపుల్ అయితే ఇది మొత్తానికి. కానీ ఇక్కడ ఏది కోరుకుంటే అదైతే నెరవేరుతుంది ఫ్రెండ్స్. నేను ఇది తీసింది అయితే నాగుల చవితికి తీశాను, కానీ మీకు పోస్ట్ చేయలేదు ఇంతవరకు. చూడండి, నాగుల చవితి రోజు చాలా రద్దీగా ఉన్నా. నేనైతే అందరూ వచ్చి వెళ్ళిపోయాక వచ్చాను ఫ్రెండ్స్, ఎందుకంటే నాకు ఇంట్లో వర్క్ అవ్వలేదు. సో ఇంట్లో పని అంతా చేసుకొని, ఇంట్లో కూడా దీపారాధన చేసుకొని వచ్చాను. మనం ఏ టెంపుల్కి వెళ్ళినా ఇంట్లో ఫస్ట్ దీపారాధన చేసుకొని తర్వాత ఆ టెంపుల్కి వెళ్ళాలంట, లేకుంటే టెంపుల్కి వెళ్ళిన ఫలితం మనకు ఉండదంట ఫ్రెండ్స్. అందుకోసమే ఫస్ట్ ఇంట్లో దీపారాధన చేసుకొని మీరు ఏ టెంపుల్కి అయితే వెళ్ళాలనుకుంటారో అప్పుడు వెళ్ళండి, మీకు పుణ్యం అనేది ఖచ్చితంగా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, మొత్తానికైతే టెంపుల్ అయితే ఇది చూపించాను మీకు ప్లేస్. టెంపుల్ బయట కూడా చూపిస్తాను మీకు ఎలా ఉంటుందో వాతావరణం. చూడండి, టెంపుల్ బయట కూడా ఇక్కడ తులసి అమ్మవారు ఉంటుంది, ఇక్కడ కూడా తులసి అమ్మవారే, కృష్ణ తులసి అంటారు కదా అట్లా ఆ టైప్లో. మళ్ళీ ఇటు సైడ్ చూడండి, చిన్న నందీశ్వరుడు ఇచ్చారు. ఇక్కడైతే గజస్తంభం లాగా అది చిన్న నందీశ్వరుడు, శివుడు ఉంటారు. ఇక్కడైతే రావి చెట్టు చూడండి, రావి చెట్టు దగ్గర కూడా కింద కొంతమంది అమ్మవారి విగ్రహాలు అవి ఉంటాయి కదా, అవి అక్కడ పెట్టేసి వెళ్ళిపోయారు. రావి చుట్టూ మొత్తం ప్రదక్షిణలు చేస్తే చాలా మంచిది ఫ్రెండ్స్. రావి చుట్టూ తిరిగితే చాలా మంచిది. ఏదైనా దోషాలు ఏమైనా ఉన్నా కానీ మనకి పోవడం జరుగుతుంది. రావి చెట్టు ప్రదక్షిణ చాలా మంచిది, అందుకే సో నేనైతే ప్రదక్షిణలు చేస్తూ ఉన్నా. కానీ నేను ఎక్కడ ఈ వీడియో తీస్తున్నట్టు నాకు కూడా తెలియదు ఫ్రెండ్స్. ఈ వీడియో తీస్తున్నట్టు మా పిల్లలు అయితే భలే చేశారు. నేను అసలు అనుకోలేదు మా అబ్బాయి ఈ వీడియో తీస్తుండని. క్యాజువల్గా నేను ఎప్పుడు వచ్చినప్పుడు పూజ చేసుకుంటాను, అలాగే చేసుకుంటున్నాను, పట్టించుకోలేదు. చాలా మంచి పని చేసింది అనిపించింది నాకు. ఫస్ట్ టైం మా చిన్నోడు ఒక మంచి పని చేసిండు అనిపించింది. ఎక్కడ మిస్ కాకుండా అయితే వీడియో అయితే తీసిండు. వాడికి వచ్చిన వీడియో ఏదో వచ్చినంత వరకు తీసిన ఫ్రెండ్స్. వీడియో చూసి అలా ఒట్టిగా వెళ్ళిపోకుండా ఒక లైక్ ఇచ్చేయండి, ఒక కామెంట్ పెట్టండి. మా వీడియో నచ్చిందని మీకు అనుకుంటున్నాను. ఇంకెన్నెన్నో మంచి వీడియోలతో మేము ముందుకు వస్తాను. చూడండి, శివయ్యని కూడా ఒకసారి దర్శించుకోండి. ఎంతసేపు మేమే కనిపించాం కదా, అందుకోసం కొంచెం శివయ్యని కనిపించాలని. ఈవినింగ్ అయింది ఫ్రెండ్స్, అందుకే దీపారాధన చేద్దామనేసి, ఎందుకంటే గుడంతా చీకటిగా అయిపోయింది. దీపారాధన చేద్దామనేసి నేనైతే ఆగిపోయాను. అన్ని దేవుళ్ళకైతే దీపారాధన చేసుకుంటున్నాను మంచిగా. చూడండి, వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్, షేర్ మాత్రం, కామెంట్ మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరూ నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఆ శివయ్య దయవల్ల తొందరగా నా ఛానల్ మానిటైజేషన్ అయిపోవాలని అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్.
చాలాసేపు ఉన్నాం ఫ్రెండ్స్ గుళ్ళో అయితే, చీకటి అయిపోయింది. సో అందుకే దీపాలన చేసి వెళ్దాం అనేసి ఉన్నాము ఓపికగా. చూడండి మా పిల్లలు అయితే మేము చేస్తాం అంటున్నారు. చాలామంది పిల్లలు చేస్తారో చేయలేదో తెలియదు కానీ మా పిల్లలు అమ్మో టెంపుల్స్ అంటే మాత్రం చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇంట్లో ఉన్నప్పుడు నా మాట వింటారో వినరో తెలియదు కానీ బయటికి వస్తే మాత్రం నేను ఏది చెప్తే అది వింటారండి మా పిల్లలు. బయట మాత్రం ఎక్కడ నా ఇజ్జత్ ఇయ్యరు. అది మా పిల్లల దగ్గర ఉన్నది. చూసారు కదా, శివయ్యని అయితే మొత్తానికి దర్శించుకున్నాను. ఒక టెంకాయ నీళ్ళు అయితే కొడుతున్నాను ఫ్రెండ్స్. ఇంట్లో చెరుకు రసం పెట్టినా మర్చిపోయినా తీసుకురాలేదు. అందుకోసమే అలా కొబ్బరి నీళ్ళతో అయితే అభిషేకం అయితే చేశాము శివయ్యకి. చూసారు కదా, వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి, ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళండి. హర హర మహాదేవ్, శంభో శంకర. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ కూడా మంచి కలగాలి, శుభం కలగాలి, మీరు అనుకున్న పనులన్నీ త్వరగా అయిపోవాలని చెప్పి ఆ శివయ్యని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీకు కూడా అందరికీ మంచి జరగాలి, అందరూ మంచిగా ఉండాలి, అందులో నేను ఉండాలి. ఓకేనా, అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. చూడండి లాస్ట్కి అయితే మా పిల్లల్ని చూపించేస్తున్నా. రిలాక్స్ అయిపోయినా గుడికి వస్తే కాసేపు కూర్చోవాలి కదా అండి, అందుకోసం బయట అయితే కూర్చున్నాము. ఇంకా వెళ్ళే టైం అయింది. చూసారు కదా, వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకెంతో మంచి వీడియోలతో మేము ముందుకైతే వస్తాను. ఈ వరంగల్ అమ్మని మర్చిపోద్దండోయ్. అందరికీ బాయ్ బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్. ఓం నమ శివాయ, హర హర మహాదేవ్, శంభో శంకర్. అందరినీ చల్లగా చూడుతండి, మమ్మల్ని కూడా చల్లగా చూడు. ఓకే అండి, ఉంటా మరి. వరంగల్ అమ్మని